ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి మలుపులు తిరిగింది. కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ అప్పటి చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పాటు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుని విచారణకు పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885లోని సెక్షన్ 5(2) ప్రకారం ఏదైనా వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే పోలీసులు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత ట్యాపింగ్ చేయాల్సిన ఫోన్ నెంబర్ల జాబితాను ఆయన రివ్యూ కమిటీకి పంపుతారు. ఆ రివ్యూ కమిటీ కేంద్ర టెలికాం శాఖ నుంచి అనుమతి తీసుకున్నాక సదరు ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీ సాధారణ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐబి బృందం ట్యాపింగ్ కోసం సుమారు 618 ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ ముందు పెట్టగా నాటి సిఎస్ శాంతికుమారి ఆ ఫోన్ నెంబర్ లిస్టుని కేంద్ర టెలికాం శాఖకు పంపి అనుమతి తీసుకున్నట్టుగా సిట్ గుర్తించింది. ఇప్పటికే విషయంలో నాటి రివ్యూ కమిటీ సభ్యులు అప్పటి హోంశాఖ కార్యదర్శి ప్రస్తుత డీజీపీ జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ అనిల్ కుమార్ని సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలతో కూడిన లేఖలు పంపి సమాధానాలు రాబట్టారు. తాజాగా మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమార్తో పాటు నాటి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుని సిట్ అధికారులు ప్రశ్నించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో నెక్స్ట్ స్టెప్ ఏముంటుందనేది చూడాలి.